ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. సప్తమ చంద్రుడు, లాభంలో రాహు బుధులు, జన్మ శుక్ర యోగం. గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే లాభంలో బుధుడు ఉన్నాడు. వ్యాపారంలో అన్ని విధాల శుభకాలం నడుస్తోంది. అనుకూలించే కాలము. అంచెలంచెలుగా పైకి ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక పరంగా విశేషమైన లాభాలు గడించడానికి గ్రహబలం అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. తగిన గుర్తింపుని సాధిస్తారు. చిత్తశుద్ధితో పనులు మొదలుపెట్టడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలని అధిగమించవచ్చు. ఏదీ లోతుగా ఆలోచించకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. లాభ రాహువు కార్యసిద్ధిని ప్రసాదించడంలో అగ్రగణ్యుడు. నిరంతర సాధన మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు కలిసి వస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోండి. మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. ఆధ్యాత్మికంగా చేసే దైవ దర్శనాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు శ్రీమన్నారాయణమూర్తిని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? దానాలు అవసరం లేదు.